మీరు పదే పదే లెజెండరీ అంటే టెన్షన్ ఎన్ని పాటలు పాడారు, ఎన్ని సినిమాలకి డబ్బింగ్ చెప్పారు, ఎన్ని అవార్డులు తీసుకున్నారు. ప్రాబబ్లీ మీరు 30 years ఇండస్ట్రీ చూసినట్టున్నారు ఇక్కడ. ఆ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను. చాలా తక్కువ సినిమాల్లో ఈ మధ్యకాలంలో మనం ఇంటెన్స్ ఎమోషన్స్, ఆ ఇంటెన్సిటీ, భావోద్వేగాలు అన్నీ కూడా సమపాలలో ఉండటం, అంటే ఒక విరహాన్ని విరహంలో ఎక్స్ప్రెస్ చేయడం, సంతోషాన్ని సంతోషంలో ఎక్స్ప్రెస్ చేయటం. సో ఏ ఫీలింగ్కి తగ్గట్టుగా ఆ ఫీలింగ్ మీ అందరూ గమనిస్తే పాటల్లో కూడా మార్పు వచ్చేసింది. ఒక ఇంటెన్సిటీని చాలా సరదా అయిన పద్ధతిలోనూ, లేకపోతే పోనీ ఏదో ఒక లవ్ బ్రేకప్ అయింది అనుకుంటే పార్టీ చేసేసుకోవడం చూస్తాం. ఒకప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ చూసేవాళ్ళం, బట్ ఈరోజు పార్టీ చేసుకోవటం చూస్తూ ఉంటాం. సో అన్నీ మారిపోయాయి, కానీ మ్యూజిక్కి ఉన్నటువంటి వాల్యూ సినిమాల్లో మాత్రం, ఇంటెన్స్ మ్యూజిక్కి మాత్రం ఎప్పుడు వాల్యూ అలాగే ఉంటుంది అని రుజువు చేసినటువంటి సినిమా నిలవే. నేను ఇక్కడ ఉండటానికి కూడా కారణం అదే. వెరీ ఇంటెన్స్ మ్యూజిక్, చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ అండ్ వెరీ గుడ్ డైరెక్షన్. మనందరం పరిగెడుతున్నాము. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఈ రోజున మనందరికీ తెలుసు ఎంత వాలటైల్ బిజినెస్ అనేది మనం చూస్తున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా ఆడుతున్న ఈ రోజుల్లో, బట్ చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళటం, అక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళటం, జనాలందరికీ చేరువ అవ్వటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అందున కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టీం అంటే ఒక 3 ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి రావటం అనేది అతి సహజం అయిపోయింది ఈ రోజుల్లో. బట్ అంత కష్టపడి 1 మైల్ అవేగా ఈ సినిమా నిల్చున్నప్పుడు సపోర్ట్ ఇచ్చింది రాజల్లాడ్ గారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. అండ్ డైరెక్టర్ గారు, హీరో కమ్ డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఎంత కష్టపడ్డారో ఈ సినిమాకి నాకు తెలుసు. నేను సినిమా చూశాను. చాలా ఇంటెన్స్ ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ ఇది తెరకెక్కించడం జరిగింది. థియేటర్లో సినిమా ఆడితే తప్పించి ఓటీటీకి వెళ్ళదు, ఓటీటీలో. సో ఈ ఈక్వేషన్స్ మధ్యలో రిలీజ్ అవుతున్నటువంటి ఈ ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్స్లో గొప్పగా ఆడేలాగా మీరందరూ సహకరించాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాకి మీరు ఆదరణ వచ్చేలానే చేస్తారు అని ప్రూవ్ చేసినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8 వసంతాలు, అటువంటి అది ఓటీటీలో నాకు తెలిసి చాలా బాగా పాపులారిటీ సంపాదించుకున్నటువంటి సినిమా. సో ఆ కోవకి చెందినటువంటి ఈ సినిమా మీరందరూ చూసి చక్కగా ఆదరించి, థియేటర్ ఫుట్ఫాల్ పెరిగితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి అందరూ అది దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రవీణ, మిగతా వాళ్ళు అందరూ కూడా నేను చాలా పాజిటివ్గా ఉంటాను అని అన్నారు. అదే పాజిటివిటీ ఈ టీం అందరిలోనూ ఉంది. అనురాధ గారు కావచ్చు, మిగతా అందరిలోనూ ఉంది కాబట్టి ఈ వేడుకకి రావటం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్స్ ఇద్దరికి, అండ్ మెయిన్లీ ది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్. ఒక సినిమాలో 11 పాటలు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా విన్నారా, చూసారా మీరు? సందర్భానుసారం. ఏమంటున్నారు మీరు? తెగ ర్యాగింగ్ చేస్తున్నారు. కెమెరాస్ ఆయన ప్యాన్ చేయండి. అసలు పాత పరిచయాలు, ఎన్ని రోజులైందో మిమ్మల్ని అందరినీ కలిసి, మీడియా మిత్రులందరినీ. సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సాయి డైరెక్టర్, అఫ్ కోర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్. ఈయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టుగా స్క్రీన్ మీద మనకు అస్సలు అనిపించదు, అంత గొప్పగా చిత్రీకరించారు. అఫ్ కోర్స్ ఈయన సౌమిత్ కలిసి డైరెక్ట్ చేశారు సినిమా. క్రియేటివ్ ఇన్పుట్స్ చాలా బాగున్నాయి అండ్ ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఈ సినిమా అందరూ చూడాలి అని, ప్రొడ్యూసర్కి డబ్బులు, వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సారీ టు బోదర్ యూ. ఏదైనా ఒక్క లవ్ సాంగ్ ఒక 2 లైన్లు హమ్ చేయండి. ఏదైనా మీరు పాడిన పాటల్లో ఒక్క లవ్ సాంగ్ ఏదైనా 2 లైన్స్ మ్యామ్. మేబీ బై గులాబీ. ఈ వేళలో ఏ రకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాట అండి అది? ఎంతమంది
ఈ వేళలో అనే పాటని ప్రేమలేఖగా ఎంతమందికి ఇచ్చారో తెలుసా మీకు? మీరు అలాగే చేసుంటారు. మీ ఆవిడ ఇంటర్వ్యూ తీసుకోవాలి అసలు ఫస్ట్. ఇందాక నిలవే ట్రైలర్ వస్తుంటే ఆయన మాట్లాడుతున్నారు, అబ్బాయిల జీవితాలు అంతా ఇంతే, పాపం అబ్బాయిలే ఇన్ని బాధలు కష్టాలు కోర్చుకోవాలి అని చెప్పి చాలా ఇంటెన్స్ డైలాగ్స్ అన్ని వెనకాల నుంచి చెప్తున్నారు. హ్యాంగ్ చేసుకున్నాడో లేదో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. కష్టాలన్నీ మగాళ్ళకేనా, ఆడవాళ్ళకి ఉండవా అంటే ఎవరు చెప్పారండి మగవాళ్ళకే కష్టాలన్నీ? నాకైతే అలా ఏం అనిపించలేదు. కష్టాలన్నీ మగవాళ్ళకే ఉంటాయి, ఎందుకంటే తట్టుకునే శక్తి మగవాడికి ఉంటుంది కాబట్టి. అర్థమైందా? బట్ కష్టపెట్టేది మాత్రం ఆడది కాదు, బై ద వే. అర్థమైందా? ఎనీవే, సో February 13th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. కానీ గులాబీ పాడమన్నారు. ఓకే. ఏం చేస్తుంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటారు. ప్రతి నిమిషం ఇదే అనుకుంటూ ఉంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ, ఎస్పెషల్ మీ ఆవిడ, బై ద వే. అవును, సునీత గారు నిజంగానే మాయ చేసేసారు. వీఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ సింగింగ్. మై ప్లెజర్. ఐ వుడ్ లవ్ టు లిసన్ టు వన్ పర్టికులర్ సాంగ్ ఫ్రమ్ నిలవే ఈ రోజున వేదిక మీద. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మా అబ్బాయి సినిమా ప్రమోషన్లో కలుద్దాం. ఈ టీం అందరి గురించి మాట్లాడాను, కానీ పర్టికులర్లీ కలకత్తా అమ్మాయి అయినప్పటికీ ఇంటెన్స్ ఎమోషన్స్ని పలికించడానికి భాషతో సంబంధం లేదు. అలాంటిది కలకత్తా నుంచి వచ్చిన ఒక అమ్మాయి పేజీలు పేజీలు తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి సింగిల్ టేక్స్లో ఓకే చేసి మరీ తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుని మొట్టమొదటిసారి ఒక తెలుగు చిత్రం ద్వారా పరిచయం అవుతున్న శ్రేయసి, కంగ్రాచులేషన్స్. తెలుగు చిత్రసీమకు మరొక నటీమణి దొరికిందని అని అనుకోవచ్చు, నాకు అలా అనిపించింది. సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.